అన్ని వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని ఒక మత్స్యకారుడికి అవకాశం ఇచ్చి అతని క్యాబినెట్లో కూడా తీసుకొని రాష్ట్రవ్యాప్త మత్స్యకారుల సమస్యల్ని బాగా అవగాహన చేసుకుని పనిచేసే శాఖకు అతను నియమించి ఈవేళ 4-8 పోర్టులు రావడానికి పరోక్షంగా ముఖ్యమంత్రి గారి తర్వాత కారకుడైనటువంటి ఒక వ్యక్తిని మీరు సింపుల్గా మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. తన కొడుకునేమో హత్యానేరం కింద జైల్లో పెట్టించారు. ఇదే టీడీపీ నాయకులు వారి పిల్లలు చేసినటువంటి కేసుల్లో మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో మీరు ఎలాగనే చేస్తున్నారా? మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎవరు లోపాలని, విధానాల్లో ఉండేటువంటి డొల్లతనాన్ని, అవినీతిని ఎవరు ప్రశ్నించొద్దని మీరు అనుకుంటున్నారా? ప్రశ్నించినటువంటి వారందరినీ జైల్లో పెడతారా? చీఫ్ మినిస్టర్ కుమారుడు లోకేష్ వయసులో అతనికి అనుభవం తక్కువ. ఒకసారి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలమే ఉంటుందని, ప్రజల తీర్పు ద్వారా మళ్ళీ ప్రభుత్వాల్లోకి రావాల్సి ఉంటుందని, ఇలాంటి చర్యలు చేస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారని ఆయనకి తెలియకపోవచ్చు, చంద్రబాబు గారికి తెలియదా? ఈ జిల్లాలో ఏనాడు ఒక మత్స్యకారుడికి మీరు ఒక సీట్ ఇచ్చి ఆదరించి చట్టసభకు పంపించినటువంటి పాపాన్ని మీరు పోలేదు. పైగా వారి డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తే తన్ని టెంట్లు కాల్చి అంటబెట్టినటువంటి సందర్భం నమోదై ఉంది. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల్లో అతను ఎదిగి సమస్యలపైన పోరాటం చేయగలిసినటువంటి స్థితికి వస్తే మీరు చూడలేకపోతున్నారు. ఈవేళ అతని కుమారుడి తాలూగా భవిష్యత్తును మీరు బుగ్గిపోలు చేశారు. మీకు నమ్మి ఓట్లేస్తే మీరు అందించినటువంటి పాలన ఇదా అని అడుగుతున్నాం మేము. ఎంత అన్యాయం ఇది! గ్రామాల్లో దీనికోసం మీరెవరిని అడగండి, మీకున్న ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకోండి, ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. పోలీసులు ఉన్నటువంటి అధికారి, ఇన్వెస్టిగేట్ చేసిన అధికారి, అతను 41 కింద యాక్సిడెంట్ని నమోదు చేస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు, విఆర్లో పెట్టి అక్కడ మరొక అధికారిని తీసుకొచ్చి మరొక 2 ఎఫ్ఐఆర్లు వేశారు. ఎంత న్యాయంగా నడుస్తుంది? పోలీస్ అధికారులుగా చట్టం ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతారా? లేక మీ కుమారుడైనటువంటి లోకేష్ చెప్పినటువంటి మాటల్ని అనుసరించి పాలన చేస్తారా? ఇది ఎక్కడ ప్రభుత్వ పాలనని ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను. గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రేపు ప్రతి గ్రామంలో, పలాస నియోజకవర్గంలోనే కాదు మొత్తం జిల్లాలో ప్రతి ఇంటికి ఈ అక్రమమైన అరెస్టు గురించి చెప్పే కార్యక్రమాన్ని చేపట్టమని మేము కోరుతాం. ఈవేళ కోట్లాది మంది కార్యకర్తలు కలిగినట్టు, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది అభిమానులు కలిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి విషయాలను ఏమీ వదిలేదు, విడిచిపెట్టదనే సందర్భం మనం ప్రజాస్వామ్య మార్గంలో ఇలాంటి విషయాల మీద ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని మేము మనం చేస్తున్నాం. 10 రోజులు అప్పలరాజు గారు జైల్లో ఉండొచ్చు, కొడుకు 10 రోజులు జైల్లో ఉండొచ్చు. అంత మాత్రం చేత వైఎస్ఆర్ పార్టీ అంతా బలహీనపడిపోయి మీ చర్యలకు భయపడిపోయి ఇళ్లలో కూర్చోరని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయండి. ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్లో సాధారణంగా పోలీసులు చేయవలసింది ఏంటి, ఇప్పుడు చేసింది ఏంటి వివరించండి. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి విషయం కూడా ప్రజలకు వివరించండి. ప్రజాస్వామ్యంగా ఇది పెద్దగా తెలుగుదేశంకి దెబ్బ తగులుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.